ఫైనల్లీ ఇప్పుడు ఈ సంవత్సరం కుదిరింది వీటిని చూడడానికి. కమ్ లెట్స్ సీ ద టులిప్స్ టుగెదర్. అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటూ అయితే వెళ్ళలేం. ట్రాక్టర్ గానీ ట్రాక్టర్, లారీ గానీ లారీ, హాఫ్ ట్రాక్టర్ ఎక్కి వెళ్ళాలి ఫామ్ దగ్గరికి. మళ్ళీ దీన్ని ఎక్కాలంటే ఇంత పెద్ద క్యూ అండ్ స్ట్రాలర్ కూడా అక్కడే పార్క్ చేయాలి. సో స్ట్రాలర్ పార్క్ చేసి మేము కూడా క్యూలో వచ్చి నిలబడి. బాగా పొడుగ్గా ఉంది లారీ, అందుకే చూస్తుండగా ఎక్కి కూర్చున్నాం. ఎన్ని సంవత్సరాలు అయిందో నేను కూడా ఎక్కి. అప్పట్లో పెళ్లిళ్ళకి ఇట్లానే పెట్టుకొని పోతుండే, ఇక్కడ కూర్చుంటో అక్కడ కూర్చుంటో అని చెప్పేసి భలే సరదాగా ఉంటుండే వెళ్తున్నప్పుడు. నాకేమో గానీ మా స్తవ్యానికి అయితే ఫస్ట్ టైం లైఫ్ లో ఎక్స్పీరియన్స్, మస్తు ఎగ్జైట్ అయిపోయింది. వచ్చేదాకా మాకు కూడా తెలియదు ఫామ్ దగ్గరికి ఇట్లా తీసుకెళ్తారని. లైఫ్ లో మాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. లారీ గానీ లారీ, ట్రాక్టర్ గానీ ట్రాక్టర్ లో ఎక్కి వెళ్ళడం, అది కూడా ఫస్ట్ టైం చూస్తున్న టులిప్స్ దగ్గర. కానీ బండి పెద్దగా పొడుగ్గా ఉందని ఎంత ఫాస్ట్ గా పోతుందో అనుకున్నా, పడవలెక్క పోతుంది, ఎంతకి పోవట్లేదు. అక్కడక్కడే కనిపిస్తున్నాయి ఆ టులిప్స్. అక్కడికి ఎప్పటికి పోతామా అని చెప్పేసి చూస్తున్నా. ఫామ్ లోకి ఎంటర్ అవ్వగానే ఆంటీ వచ్చి మమ్మల్ని అందరూ రిసీవ్ చేసుకుంది. ఆంటీ కాస్ట్యూమ్ ఎంత బాగుందో, స్పెషల్ గా మా హ్యాట్, నాకైతే ఆ హ్యాట్ మీదే కనబడ్డది. నాకు ఇచ్చేస్తే ఎంత బాగుండో అని చెప్పేసి అనుకుంటున్నా. సరే తను ఇవ్వకపోయినా అట్లీస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చేద్దాం మనం అని ఇచ్చేసిన. నేను లోపలికి రాగానే ఫ్యూజ్లు అవుట్ అయినాయి. ఎన్ని టులిప్స్ ఉన్నాయో, అబ్బాయి ఎంత కలర్ఫుల్ గా, ఇన్ని కలర్స్ లో ఉంటాయి ఆ టులిప్స్ అని చెప్పేసి అనిపించింది. అందరూ ఫొటోస్ లో వీడియోస్ లో అయితే మునిగిపోయి. నాకు ఛాన్స్ ఉంటే నా ఎన్ని ఫొటోస్ ఎన్ని వీడియోస్ తీసుకుందునో. స్తవ్యన్ అసలు నన్ను ఒక్క నిమిషం కూడా వదలట్లేడు అండ్ ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇస్తలేడు. బట్ దట్స్ ఓకే. టులిప్స్ అందాలని చూసిన, ఆస్వాదించిన వాటి బ్యూటీని. నా కళ్ళు అయితే సరిపోలేదు చూడడానికి. నేను సాటిస్ఫైడ్ చూసినందుకు. కానీ మోస్ట్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఫొటోస్ తీసుకోవడానికే వచ్చారు అండ్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ కూడా వేసుకొని వచ్చారు. ఐ మీన్ మంచిగా ఫ్లోరల్ అవుట్ఫిట్స్ అన్ని కూడా. ఇంకా ఫామ్ నుంచి వెళ్ళేటప్పుడు కొన్ని టులిప్స్ ని తీసుకొని వెళ్ళొచ్చు. చింటుని తెంపమని అంటే ఇగో చెట్టునే బీకేస్తున్నాడు రూట్స్ తో సహా. ఇట్లా కాదు నాన్న, అట్లా తెంపొద్దు అని చెప్పేసి, ఇక నీ వల్ల కాదు నేనే తీసుకుంటాను. నాకు నచ్చిన కలర్స్ అన్ని రెండు అయితే తీసుకున్నాను. కానీ ఇప్పుడే ఇంత అందంగా ఉంటే సీజన్ స్టార్టింగ్ లో ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయి, ఎంత అందంగా ఉంటది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా సీజన్ స్టార్టింగ్ లోనే వెళ్తా.